సో ఆ క్రమంలో ఇప్పుడు రీసెంట్ ఇక హరీష్ రావు ఏంటంటే అప్పుడు ఇదిలో చూపెట్టాలి ఇంకా ప్రాజెక్ట్ గురించి మొత్తం మాట్లాడదాం. ఏది హరీష్ రావు కిషన్ రెడ్డి ఇట్లాంటి వాళ్ళు ఏంటంటే లంగ రాజకీయం చేస్తున్నారు. చూద్దాం. రావాల్సిన అవసరం ఉంది. రాయలసీమకు నీళ్ళు అవసరం అన్నప్పుడు గోదావరిని తీసుకపోండి, మీరు కడుపు నిండా తీసుకోండి, మాకు అపేక్ష లేదని. రాయలసీమకు పోయి రాయలసీమకు నీళ్లు రావాలని నేను చెప్పిన మాట వాస్తవం. మా 968 టీఎంసీల వరకు తెలంగాణ ప్రాజెక్టులకు బ్లాంకెట్ గా మీరు ఎన్ఓసి ఇవ్వండి. మా సమ్మక్క సారక్క కట్టం పెడతారు, మా సీతారామ కట్టం పెడతారు. దేశం మీద మేము కట్టుకున్న ప్రతి ప్రాజెక్టుగా ఆంధ్రప్రదేశ్ అభ్యంతరం పెట్టి ఆ ప్రాజెక్టుల అనుమతులు రాకుండా ఆలస్యం చేసి ఇగో మిగులు జగాలాలు ఉన్నాయని తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎవరినైనా కలుస్తాం, ఎవరితోనైనా కొట్లాడతాం. ఇక్కడ రెండు ఉన్నాయి మిత్రులారు. ఇక్కడ రెండు విషయాలు సామాన్యులకు అర్థం కావాలి, లాజిక్స్. ఎందుకంటే ఒకటి ఏంటంటే ఇలా రాజకీయం దీన్ని ఈ వాటర్ దాన్ని రాజకీయంగా వాడుకోవాలని కేసీఆర్ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేసిండు. అక్కడ ఇలా కేసీఆర్ తీసుకోండి అంటారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పడ్డ నీళ్ళని వాళ్ళు తీసుకుంటే అది చివరి రాష్ట్రం, సముద్రంలో కలచడానికి అంటే ముందున్న రాష్ట్రం. ఇక తర్వాత ఇంకెవరు లేరు దాని కింద. సో కాబట్టి వాళ్ళ రాష్ట్రంలోకి వచ్చిన వాళ్ళు ఏం చేసుకుంటే మనకేంది, దాంట్లో కేసీఆర్ అనుమతి ఎందుకు? అంత లంగ రాజకీయం ఇదంతా. ఓకే, అర్థమైందా? సో వాళ్ళు పోలవరం దగ్గర సముద్రంలో కలిసే నీళ్ళని వాళ్ళు ప్రకాశం బ్యారేజ్లో పోసుకుంటేది, ఇంకో బ్యారేజ్లో పోసుకుంటే మనకేంది, రైట్? వాళ్ళు తెలంగాణలోకి వచ్చి తెలంగాణలోకి వెళ్ళి ఎత్తుకోపోతే, నాగార్జున సాగర్లోకి వెళ్ళి శ్రీశైలంలోకి వెళ్ళి ఎత్తుకోపోతే మనకు నష్టం ఎక్కువ జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే అలా రిజర్వాయర్ ఇద్దరి కామన్ రిజర్వాయర్ ఉంది కాబట్టి. పోలవరం అది చివర్లో ఉన్నాక సముద్రంలో పోయే నీళ్ళని వాళ్ళు ఎట్లా వాడుకుంటే మనకేం సంబంధం? మనం ఉల్టా వస్తలేదు కదా సముద్రము, నది అక్కడ మహారాష్ట్ర నుంచి తెలంగాణకు వస్తుంది, తెలంగాణ నుంచి ఏది ఆంధ్రప్రదేశ్కి పోతుంది కదా, ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు వస్తలేవు కదా నదులు. సో కాబట్టి సముద్రంలో నీళ్ళు వాళ్ళు ఎట్లా వాడుకుంటే దానికి కేసీఆర్ అనుమతి ఎందుకు? అవునా కాదా? ఆలోచించండి. సో దాన్ని లంగ రాజకీయం చేస్తున్నారు. కాకపోతే ఆ టర్మినాలజీ మేము ఈ ఎక్కడైతే కామన్గా ఉన్నాయో అక్కడ ఫ్లడ్ వాటర్ మాత్రమే వాడతాము, మేము తెలంగాణ వాటాన్ని తీసుకోము అనేది మనము రిటర్న్గా రాసియాలి. మరి నోటితో చెప్తున్న దానికి అక్కడ, ఎందుకంటే ఒకసారి కేంద్రంలో చట్టం చేసినాక, దాన్ని మోసం చేసి చట్టం చేసినాక, వాళ్ళకి ఎక్కువ వాటర్ రాయించుకున్నాక మళ్ళా ఇక మాకు లీగల్గా కోర్టుకు పోయినా చెల్లదు. ఎందుకంటే చట్టం మీద దాని మీద ఉన్నది కాబట్టి. సో అది కాకుండా ఉండాలంటే నువ్వు మొత్తం ముందే అప్రూవల్స్ తీసుకోవాలి, అంతే. ఓకే. సో ఆ క్రమంలో రేవంత్ రెడ్డి గారు ఏమంటారు, 968 టీఎంసీలు అంటారు. హరీష్ రావు ఏమంటాడు, మరి అవన్నిటికి ఒప్పుకొని గతంలో ఓకే చెప్పిండు అపెక్స్ కౌన్సిల్ వీళ్ళందరికీ. మళ్ళీ ఇవాళ ఏమంటాడు, 3000 టీఎంసీలు మాకు రావాలి అంటున్నాడు. ఆడ ఎన్ని ఉన్నాయి, ఎన్ని వస్తున్నాయి, మన దగ్గర నుంచి ఆంధ్రప్రదేశ్ పోయేటప్పుడు ఎన్ని ఉన్నాయి, అవన్నీ లెక్క పెట్టాలి కదా. అది సముద్రంలో పోయేటి, అది ఆంధ్రప్రదేశ్లో పడ్డ వర్షం నీళ్ళు, ఇక్కడ నుంచి పోరుతున్న నీళ్ళు కాదు అది. ఇది ఇంకోటి ఇదండి. అంటే హరీష్ రావు అయినా, ఇక్కడ రేవంత్ రెడ్డి అయినా, అక్కడ చంద్రబాబు నాయుడు అయినా, వీళ్ళంతా ఒక ఏమంటారు దీన్ని ఒక ఓట్ల కోసం వాడుకునే ప్రయత్నం చేస్తున్నట్టుగా నాకు కనిపిస్తుంది. ఇక్కడ ఎవరు కంట్రోల్ చేసి పీకేది ఒక కామన్గా ఉన్న రిజర్వాయర్లనే ఏమైనా కింద పెట్టి మీద పెట్టి ఆ లెక్క. కానీ దానికి కూడా ఒక క్యాలిక్యులేషన్ అనేది ఉంటుంది కదా, ఎవరు ఎంత తీసుకోబోతుంది దానికి ఏదైనా మెజర్మెంట్ ఉండాలి. లేకపోతే ఏమవుతుంది, ఇట్లా చేసిరానుకో నాగార్జున సాగర్లకి శ్రీశైలంకి ఒక్క నీళ్లు రాకుండా మేము చేయగలుగుతాం. ఎందుకంటే మేము పైన ఉన్నాం కాబట్టి. మేము అంతకంటే పెద్ద రిజర్వాయర్ మేము ఇంకా పైన కట్టుకున్నాం అనుకో, ఆడదాకా కూడా రావు, నాగార్జున సాగర్లకు రావు, శ్రీశైలంలోకి రావు. ఇక మీరు ఏం తీసుకోతారో, ఆంధ్రప్రదేశ్లో పడ్డ వర్షం నీళ్ళు ఏం తీసుకోతారో తీసుకోండి. మీరు మోసం చేస్తే సీఎం రేవంత్ రెడ్డి ఏ విషయమైనా సరే ప్రజలకు స్పష్టంగా చెప్తారు. ఎందుకంటే గతంలో చాలా వరద నీళ్ళు వచ్చేది మాన్సూన్లో మహారాష్ట్ర నుంచి కూడా. వాళ్ళు ఏం చేశారు, మహారాష్ట్రలో అన్ని ప్రాజెక్టులు కట్టేశారు. సో ఇక తెలంగాణలో పడ్డ నీళ్ళే తెలంగాణలోకి పోతున్నాయి, తెలంగాణలో వస్తున్నాయి. ఓకే, మాన్సూన్లో అదే వర్షాకాలంలో. సో ఆ యొక్క తెలంగాణ చివరి బార్డర్లో ఉన్నాం కట్టుకున్నాం కాబట్టి రిజర్వాయర్లు నీకు సగం నాకు సగం అని కట్టుకున్నాం కాబట్టి సో డబుల్ ఖర్చు ఎందుకని. సో కాబట్టి అది ఇప్పుడు అట్లా ఉన్నాయి నాగార్జున సాగర్, శ్రీశైలం, ఇవే మెయిన్గా. ఇక మిగిలినవన్నీ మన తెలంగాణలో ఎన్ని కట్టుకుంటేంది ఆ నీళ్ళ పడ్డ వర్షాన్ని బట్టి ఉంటుంది. వర్షం పడలేదు అనుకో అవి ఎండిపోయి ఉంటాయి రిజర్వాయర్లు, నామకే వాస్తుంటాయి.
దాపరికాలు లేకుండా పాలన చేయడం రేవంత్ కు మాత్రమే సాధ్యం. గత ప్రభుత్వంలో ఏం జరుగుతుంది కానీ దీనికంటే ఎక్కువ ఈ లిఫ్టులు ఈ ఎత్తేకండి గ్రావిటీ ద్వారా వస్తే సంతోషం, కానీ ఈ లిఫ్టులు మళ్ళీ వాటికి పూడిక తీయాలి ప్రతి సంవత్సరం 5 ఏళ్ళకి ఒకసారన్నా, లేకపోతే అవి వాటి కెపాసిటీ తగ్గిపోతుంది. ఇవాళ నాగార్జున సార్ కెపాసిటీ కట్టినప్పుడు 350 టీఎంసీలు ఎంత ఉండే, ఇవాళ 200లకు ఎంత పడిపోయింది. అంటే ఇంకా 150 టీఎంసీల వర్త్ దాని కెపాసిటీ ఉంది స్టోరేజ్. కానీ ఎవరు తీయాలి? పూడిక తీయాలి, దానికి ఖర్చు అవుతుంది, తీయాలి, చెరువులైనా తీయాలి. కానీ ఎంతమంది ఎంత తీస్తున్నారు? కొత్తవి కట్టే బదులు ఉన్న వాటికి పూడిక తీసుకుంటేనే మనకి చాలా యూజ్ అవుతుంది. అందుకే అంటున్నా ఉన్న వాటికి పూడిక తీయని రాయ్యా, చెరువులు తవ్వని రాయ్యా. ఇది లాంగ్ టర్మ్ స్ట్రాటజీ. ఇల్లు ఎత్తుడు పీకుడు ఈ కరెంట్ ఖర్చులే అవుతాయి. దాంట్లో వచ్చే ప్రయోజనం కంటే అన్ని బిస్లరీ వాటర్ తెచ్చి పంటలు పండిస్తే ఆ పంటలకు అయ్యే ఖర్చు, పండించిన ఖర్చుతో పోలిస్తే మనకి అది అమ్ముకుంటే వచ్చే పైసలు పెద్దగా రావు. దాని బదులు వేరే దేశాల్లో ఇంకెక్కడైనా బంగ్లాదేశ్లో ఇంకెక్కడైనా పండించిన పంటలు మనం ఇంపోర్ట్ చేసుకుంటే తక్కువ రేట్ అవుతుంది. కాబట్టి బిస్లరీ నీళ్లు పోసి మనం పంటలు పండి తాగునీటికి ఒకటి ఉంటే చాలు. ఎక్కడైతే ఇంకా తక్కువ రేటుకు దొరుకుతున్నాయి అవి ఇంపోర్ట్ చేసుకుంటే బెటర్ కదా. సో ప్రజలకు వేరే వర్క్ పెట్టవచ్చు. ఇప్పుడు చాలా దేశాల పంటలు వండాయి, ముస్లిం కంట్రీస్ చాలా వాటిలో వండాయి. అమెరికాలో కూడా మెజారిటీ ప్రాంతాల్లో ఏం పెద్ద పంటలు వండాయి. మరి అట్లా బతుకుతున్నారు. మెక్సికో నుంచి ఇంకో దేశం నుంచి అన్ని ఇంపోర్ట్ చేసుకుంటున్నారు. సో కాబట్టి మనం ప్రొడక్షన్ చేసే దాంతో పోలిస్తే ఆ ఇంపోర్ట్ చేసుకునే తక్కువ రేట్ అయితే ఇంపోర్ట్ చేసుకోవడం బెటర్. నా సలహా ఈ లిఫ్ట్ కాన్సెప్ట్ కంటే, ఈ లిఫ్ట్ అదే చెప్తున్నా కదా, ఇలా ఏమున్నది పైసలు దోసుకోవడానికి బిగ్ అవకాశం ఉన్నది ఇందులో. ఎందుకంటే బిగ్ బడ్జెట్ కాబట్టి ఒక్కొక్క ప్రాజెక్ట్కి దానికి ఒక 10 times ఎక్కువ ఎస్టిమేషన్ వేసి ప్రాజెక్టులు కడతారు. కాబట్టి ఇక్కడ దోసుకోవడానికి ఎక్కువ. ఇప్పుడు 80,000 కోట్లు అంటున్నాడు, ఇప్పుడు అంటాడు ఇంకా 1-2 years లేట్ చేస్తారు. చేసేయమంటారు, ఎస్టిమేషన్ జరిగినాయి అంటారు కాంట్రాక్ట్లు, వానికి అంతటి వీడే చెప్పిస్తాడు. సో ఏం చేస్తారు, 1,20,000 కోట్లు అంటారు. అలాగే ఏం చేస్తారు, ఒక 10-20,000 కోట్లు ఖర్చు అవుతాయి. అదేదో గిఫ్ట్లు అని పెడతారు. మిగిలిన 1,00,000 కోట్లు ఏం బిక్తారు? ఆడ బ్యాంకులను బతికిస్తారు. 10 ఏళ్ళకి వానికి ఒక 40,000 కోట్లు వానికి పోతాయి. మిగిలిన 50-60,000 కోట్లు 70,000 కోట్లు ఇల్లు దోసుకుంటారు. ఇది కట్టకపోతే దోసుకోలేరు కదా. కాళేశ్వరం అంతే అయింది కదా. ఒకప్పుడు నెహ్రూ గారి టైంలో కట్టినప్పుడు 100 కోట్లు 200 కోట్లకు కట్టినాం నాగార్జున సార్. అర్థమైందా? సో అప్పుడు ఇంట్లోకి లేకుండే ఈ కరప్షన్లు, ఈ ఎస్టిమేషన్స్, ఇదంతా లేకుండే. దేశం మీద ప్రేమ ఉండే. ఇప్పుడు అంతా ఈ పెద్ద ఇరిగేషన్ ప్రాజెక్టులలో దోసుకోవడానికే కడుతున్న ప్రాజెక్టులని నేను అనుకుంటున్నాను. అది ప్రజలకు పెద్ద ప్రయోజనం. ఇలా ఏమైతుంది, కాళేశ్వరం 10,000 కోట్లతోటి బ్రహ్మాండమైన డిస్ట్రిబ్యూషన్ కట్టుకుంటుంది. దానికి 1,50,000 కోట్లు వేస్తేవి. అది ఎత్తిపోయడానికి కరెంటు కావాలి. అది మళ్ళీ అది ఆ కట్టినది కూడా చక్కగా కట్టకపోతుంది. సో కాబట్టి దోసుకోవడానికి అదొక ఏమంటారు, అదొక కారణం, అదొక బూచి. సింపుల్. ఆంధ్రప్రదేశ్ అయినా సరే, ఇక్కడ తెలంగాణ అయినా సరే.